హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇట్లా స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా అన్నం తినేది, ఆ ప్లేట్ తోటి నేను ఒక మంచి ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా వస్తుంది ఏంటని నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. కంప్లీట్ వరకు ఎండింగ్ వరకు చూడండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నేను ఆర్టిస్ట్గా ఇంకా మంచి మంచి ఆర్ట్స్తో మీ ముందుకు వస్తున్నాను. నేను 30 days ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే నేను ప్లేట్ పైన ఆర్ట్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇది ప్లేట్ అనమాట. దీనికి నేను క్లే తీసుకుంటున్నాను, క్లే. అండ్ ఇది గ్యాస్ అంటే ఏంటంటే ప్లేట్ పైన దానికోసం అని చెప్పేసి. ఆ తర్వాత బ్రషెస్ అండ్ అక్రిలిక్ కలర్స్ ఇవైతే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. వీటన్నిటితోటి ఒక మంచి బ్యూటిఫుల్ లార్డ్ బుద్ధది పెయింటింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే నేను మొత్తం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం ప్లేట్కి అయితే అప్లై చేస్తున్నాను. తర్వాత క్లే తీసుకొని ప్లేట్ మంచిగా ఇట్లా మెల్ట్ చేయాలన్నమాట. ఇట్లా లైట్ బ్లూతో అంతా కవరప్ చేసుకొని ఇది కూడా ఒక 1 అవర్ బాగా ఆరబెట్టాలి. ఆరిపోయిన తర్వాత క్లేతో వర్క్ చేయాలన్నమాట. క్లేతో ఇట్లా
ఇట్లా ఫేస్ అతకబెట్టిన తర్వాత చెవులు అండ్ మెడ షోల్డర్ కూడా అతకబెడుతున్నాను. ఆ తర్వాత భుజం పైన కండువ వేసుకుంటాడు కదా, ఆ కండువకు కూడా ఇట్లా చిన్నగా లైట్గా అతకబెడుతున్నాను. ఆ తర్వాత హెడ్కి నా క్లే అనేది ఏంటంటే చాలా చాలా రోజులు అనమాట గట్టి పడిపోయింది, నాకు అది రావట్లేదు. నేను కోను క్లే కూడా ఉంది, దాంతో మొత్తము కంప్లీట్గా ఫుల్ఫిల్ అనేది చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడైతే ఇది
ఇట్లా మనం అంతా బ్యాక్గ్రౌండ్లో కూడా ఇట్లా నేను మధుబని ఆర్ట్ వేసినాను. తర్వాత లిప్స్ అండ్ ఐస్ ఐబ్రోస్ అట్లాంటివన్నీ సెట్ చేస్తున్నాను బ్లాక్ కలర్ తోటి. వాటన్నిటిని కూడా తర్వాత సెట్ చేసుకోవాలి. హెయిర్కి నేను కొంచెం కలర్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఇట్లా కలర్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు దాని తర్వాత ఇంకా మొత్తం మండల ఆర్ట్ తోటి బ్యాక్గ్రౌండ్ అంతా ఫినిష్ చేస్తాను. ఇట్లాంటివి వేయాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. అఫ్కోర్స్ నేను ఫస్ట్ టైం ఇట్లా ప్లేట్ ఆర్ట్ వేస్తున్నాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేస్తుంటారు, బట్ మనం మిస్టేక్స్ని లెక్క పెట్టకుండా ముందుకెళ్తూ ఉండాలి. బట్ నాకైతే నేను ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో వాటి నాకు తెలిసినంత వరకు అన్ని ఇట్లా కంప్లీట్గా ఇట్లా ఒకటి 1 by 1 చేస్తూ ఉంటే కనుక 30 days ఛాలెంజ్లో భాగంగా ఇదైతే నా ఫస్ట్ డే బుద్ధ ఆర్ట్ వేసినాను అనమాట. మరొక మంచి అప్డేట్తో మంచి ఆర్ట్స్తో మళ్ళీ నేను 30 days మీకు మంచి ఆర్ట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.